న్యూస్ హట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారులు జిఎస్ రావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా జిఎస్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆనందోత్సాహాలతో పార్టీ శ్రేణులు కేకును కట్ చేసి మరెన్నో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ పార్టీకి మరింత అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు, పట్టణ వైకాపా కౌన్సిలర్లు కాముశెట్టి వెంకట సత్యనారాయణ, పువ్వల రతీదేవి, షేక్ వజీరుద్దీన్, గోపిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి సుప్రియ, ఆకుల ముకుందరావు, దాకే అనిల్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు దిరిసిన రామచంద్రుడు, నిడదవోలు మండల అధ్యక్షులు ఐనీడి పల్లారావు, నిడదవోలు వైకాపా ప్రధాన కార్యదర్శి గాజుల రంగారావు, సీనియర్ వైకాపా నాయకులు యాళ్ల రామారావు, యలగన పోలయ్య, మద్దాల ప్రభు, బిర్రే రామకృష్ణ, తోలేటి కోటి, వంగా నాగేశ్వరరావు, కొత్తూరి శ్రీనివాస్, చాన్ బాషా మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన ప్రీతమైన నాయకులు జిఎస్ రావు గారు 94లో మరి ఇక్కడ ప్రవేశించి అప్పటి నుంచి కూడా ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గానికి ఒక బలమైన కొండ, బలమైన అండని ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఒక తాడు మీద తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా వారు సేవలు ఎన్నో సేవలు చేసి పార్టీని ఎంతో బలపత్తం చేసి ఒక నియోజకవర్గంలో మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా అవి మరి ఆ రోజు అలాగే జిల్లా డిసిసి ప్రెసిడెంట్ చేశారు. అదే రకంగా ఎన్నో పదవులు మళ్ళీ పిసిసి వారు చేసి ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా ఒక తాడు మీద తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా మరి ఆయన సలహాతోటి 95లో నేను ఎంపీటీసీ అవ్వాను. ఆ రోజు 3 మండలాలు 2 టౌన్లు కూడా కాంగ్రెస్ పార్టీని ఆయన ఎంతో ఇదితో ఆయన ఒక సొంత ఖర్చులతో మమ్మల్ని అందరినీ నెగ్గించిన రోజు 95లో. మరి అప్పటి నుంచి కూడా పార్టీని ఎంతో ఇదిగా చేసుకొచ్చడం జరిగింది. మరి ఈరోజు మరి వారు పుట్టినరోజుకి ఇక్కడ మేమంతా ఆయన చాలా సంతోషంగా ఆయన పుట్టినరోజు అనేటప్పటికీ అందరం పరిగెత్తుకొచ్చి మరి ఈ కార్యక్రమంలో ఇంత జయంగా ఈ ఆఫీస్లో చేస్తాం, చాలా సంతోషం. ఈ ఒక కార్యక్రమానికి అంతా ఇచ్చేసినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరు చెప్పున నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన పెద్దలు, పూజ్యులు, మనకి నిరంతరం ముందుకు నడిపించిన రాజకీయ దురంధరుడు జిఎస్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రావు గారి నాయకత్వంలో మేము ఎంతో ఎదిగాము రాజకీయంగా. ఆయన పెట్టిన భిక్ష మేము ఈ రోజు రాజకీయాల్లో ఎలా ఉన్నాము అంటే ఆయనే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, అవినీతికి పాల్పడకుండా ఎలా రాజకీయం చేయొచ్చో రాష్ట్రం అంతా ఆయన వైపు చూసేలాగా చేసుకున్న గొప్ప వ్యక్తి రావు గారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు జరిగినాయి కొన్ని సందర్భాల్లో, అయినా కానీ ఆయన ఎటువంటి దానికి జడవకుండా ఏంటి అని ముందుకెళ్లేవారు. ప్రతిపక్షంలో ఉంటే అదే అధికార పక్షంలో ఉంటే ప్రజలకు ఎలా పనిచేయాలని అనుకునేవారు. ఒక జిల్లా ప్రెసిడెంట్ గానే కాకుండా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా కానీ ఆయన ఎటువంటి గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో అభిమానంగా మాట్లాడి ఎంతో మందిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చారు. మహిళల్ని ఏంటి రాజకీయంగా ఎవరైనా సరే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు ఒక నాయకుల కింద ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంటే ఆయన ఎలా నడవాలో చెప్పారు. రాజకీయం చేయటం వేరు, రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది చెప్పింది రాజకీయంగా మాకు జిఎస్ రావు గారే. ఆ రోజు ఆయన చెప్పిన ప్రతి మంచి పని ఈ రోజు మాకు ఉపయోగపడుతుంది సొసైటీలో మేము పనిచేయడానికి. మరి అటువంటి వ్యక్తి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మన అందరికీ కోరిక.
మరి అటువంటి రాజకీయ దురంధరుడు ఈ రోజు ఒక మినిస్టర్ గా చూడాలనుకున్నాం మేము, కానీ కొన్ని సందర్భాల్లో చూడలేకపోయాము. ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన టైగర్ అనిపించుకున్నారు. అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఎవరు అంటే రావు గారు అనేవారు కాదు. మేము ఆయనతో పిసిసి మీటింగ్లకు వెళ్తే టైగర్ వచ్చారు అని మనం ఇప్పుడు ఎప్పుడైతే జిందాబాద్ అంటున్నామో ఆయన టైగర్ అని పిలిచేవారు. రావు గారు అని అసలు ఎవరు పిలిచేవారు కాదు. అలా ఎన్నో మీటింగ్లకి మేము ఆయనతో వెళ్తాం జరిగింది, పిసిసి మీటింగ్లకైనా జిల్లా మీటింగ్లకైనా. మరి అటువంటి వ్యక్తులనే రాజకీయంగా ఆదర్శంగా తీసుకుంటే మనం ప్రజలకు ఎంతో సేవ చేయగలమని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. మరి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మళ్ళీ వచ్చే పుట్టినరోజుకి ఆరోగ్యంగా మన అందరి మధ్యన ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు. మా అందరికీ మార్గదర్శకులైనటువంటి జిఎస్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను పురస్కరించిన ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. 94 జిఎస్ రావు గారు కొవ్వూరు రావడం జరిగింది. కొవ్వూరు శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి. అప్పటి నుంచి కూడా మేమందరం ఇక్కడ చాలా మంది నిడదవల్లో ఉన్న చాలా మంది కూడా ఆయనతో పాటు 94 నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళం, ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం. ఆయన ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ కూడా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళటం. తర్వాత జరిగిన పరిణామాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆయన నియమించబడటం. అలాగే ఈ జిల్లాలో ఒకే ఒక్క 15 నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక్క శాసనసభ్యులుగా కొవ్వూరు నుంచి ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది. కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఎవరో ముందుకు రాని టైంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదిరించి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి సోనియా గాంధీ రావటం, ఆయనతో పాటుగా ఈయన కూడా కలిసి ప్రయాణం చేసి పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపనలో ఈయన వంతు కృషి ఎంతైనా ఉందని చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం ఒకప్పుడు రోడ్డు మీద రావాలంటే భయపడే పరిస్థితి నుంచి నేనున్నాను అని చెప్పి మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది కార్యకర్తలను తయారు చేసి ఇంత మంచి నాయకులను తయారు చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది జిఎస్ రావు గారికి తప్పుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అలాగే ఆయన ఆరోగ్యం బాగా కుదుటపడాలని, తిరిగి మళ్ళీ మా అందరినీ కలవటానికి నిడదవోలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ప్రీతమ నాయకులు, మన సీనియర్ లీడరు శ్రీ జిఎస్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన రావు గారి అభిమానులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1994లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగాను నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రవేశించి నిడదవోలు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు స్వాగతం పలికిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నేను ఒకరిని ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా ఆయన రాజకీయ విలువలు, నైతిక విలువలు ఆయన దగ్గర నుంచి నేర్చుకుని రాజకీయంగా మేము ఇంత ప్రఖ్యాతి అంటే ఉన్నంతలో మేము ఇంతగా ఎదగడానికి ఆయన ముఖ్య కారకులు. మనకి ఆయన సేవలు ఇక్కడ అందుబాటులో లేని లోటు మనం 2024లో ప్రత్యక్షంగా చూసాం. ఆయన ఉండుంటే వేరే విధంగా ఉండేది అనేది మన అందరికీ తెలుసున్న నిజం. అలాగే ఇంకా ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యం కల్పించి ఇక ముందుగా మనకి ఇక్కడికి వచ్చి మనల్ని రాజకీయంగా ముందుకి నడిపించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దుర్గంధులు భీష్మద్రోణులైనటువంటి మా రాజకీయ గురువు గారు ఎందరో ఈ జిల్లాలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, మరి కొవ్వూరు నిడదవోలు ఉమ్మడి నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది అని పార్టీకి ఎదురులేని రోజుల్లో వచ్చి ఇక్కడికి వచ్చి మరి నియోజకవర్గంలో మాలాంటి యువతని నన్ను మరి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన ఈ రోజు ఈ జిల్లాలో అలాగే పిసిసి ప్రెసిడెంట్ గా కూడా ఆయన చేస్తూ రాష్ట్రంలో కూడా ఆయనకి అంచన జనాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళి మా రాజకీయ గురువు గారు మరి ఆ రోజుల్లో 1999లో జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా 16 నియోజకవర్గాల్లో ఏకైక ఎమ్మెల్యేగా నగ్గి మళ్ళీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తూ అలానే మళ్ళీ 14 నియోజకవర్గాలను మళ్ళీ గెలిపించడంలో కూడా 2004లో ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే మరి రాష్ట్ర అధికారంలో ఉన్న 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్రాల్లో మరి రాష్ట్రంలోనే అధికారంలో ఉండగా కూడా పిసిసి ప్రెసిడెంట్ చేస్తూ మరి పోలవరం ప్రాజెక్టే కాదు ఈ రాష్ట్రంలో కూడా అందరినీ కూడా ఎంతో మందికి రాజకీయ గురువుగా మిగిలి రాజకీయ లబ్ధి చేకూర్చినటువంటి మా గురువు గారు జిఎస్ రావు గారు మరి అతి త్వరలో కోలుకుని యథావిధిగా గతంలో
2019 ఎలక్షన్ ఆయనతో ఎలా చేసాం అలాగే మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో ఆయనతో మేము ఖర్చు చేయాలని భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన ఇక్కడ చేసి రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఊరు మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ రావు గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయనతో పనిచేసిన అనుభవాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పడం కూడా మనందరం విన్నాం. మరి అదేవిధంగా నాకు కూడా ఆయనతో కొంత ప్రయాణం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు 14 సంవత్సరాల వయసు అప్పుడును ఆయన జిఎస్ రావు గారు తిమ్మరాజుపాలెం వస్తున్నారంటే మా చిన్నపిల్లల అందరిలో కూడా ఏదో ఉత్సాహం, ఏదో ఒక శక్తి, ఒక బలమైన టైగర్ వచ్చినప్పుడు ఏ విధంగా సందడి నెలకొంటుందో ఆ విధంగా ఆ రోజుల్లో ఉండేది. మరి ఆ తర్వాత ఆయనతో కాలక్రమేణా ఆయనతో పనిచేయడం కూడా జరిగింది. మరి ఆయన యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం ఆయన నుంచి నేర్చుకోవడం జరిగింది. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన మార్గదర్శకులు. మరి ఆయన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన పనిచేయడం జరిగింది. మరి ఈయన రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా, మరి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వీరిద్దరూ సమన్వయం చేసుకుంటూ అధికారంలో ఉండగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. దానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మరి కొవ్వూరులో మన జిఎస్ రావు గారు, మన శ్రీనివాస నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలందరికీ కూడా వసతులు సమకూర్చడం అవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే అంత జనాభాకి ఆ విధంగా చేయడం అంటే ఒక్క జిఎస్ రావు గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఆ రోజున ప్రజలందరూ మాట్లాడుకోవడం, కార్యకర్తలందరూ మాట్లాడుకోవడం నేటికి గుర్తుంది. మరి తర్వాత కాలక్రమేణా రాజకీయ పరిస్థితులను బట్టి మరి జగన్ గారితో కూడా ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సలహా కమిటీ సభ్యులుగా ఆయన అనేక సలహాలు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వడమే కాకుండా మరి నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం అవ్వడానికి, అదేవిధంగా మన నాయకుడు శ్రీనివాస నాయుడు గారి గెలుపు కోసం ఆయన చేసిన కృషి అందరికీ గుర్తుంటూ ఉంటది. మరి 2019లో మరి మనం అంత పెద్ద మెజారిటీతో గెలవడం మరి ఆయన యొక్క ప్రధానమైన కృషి అని చెప్పి మరోసారి అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఆయన అనారోగ్య కారణం వల్ల 2024లో ఆ ఎన్నికల్లో ఆయన సేవలు లేకపోవడం ఎంత లోటో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో రాబోయే రోజుల్లో మళ్ళీ మనందరినీ కూడా నడిపించాలని చెప్పి, ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి జిఎస్ రావు గారికి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు గురువు గారు. నమస్కారం. నాయకత్వం జిఎస్ రావు గారి నాయకత్వం.